మాత్రే నమః భగవద్బంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం చాలా చాలా శ్రేయస్కరమంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఆరుద్ర నక్షత్రంలో చేయాలి పరిహారం. రేపు సోమవారం ఆరుద్ర నక్షత్రం చతుర్దశి గడియలు చాలా చాలా పవిత్రమైంది. ఈ పరిహారం ఎవరు చేస్తారో వాళ్ళ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కాకుండా దుష్ట సంహారం జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తే మంచిదో చిన్న వీడియో చెప్తున్నాను. ఆరుద్ర నక్షత్రం రోజు ఉన్న రోజు ప్రదోషకాల సమయంలో బియ్యం పిండితో లేదా బియ్యం పిండి 3 ఇంచులు గానీ, 5 ఇంచులు గానీ శివలింగాన్ని తయారు చేసుకోవాలి. గంధము మెత్తగా పొడి చేసి, పచ్చకర్పూరము పొడి చేసి కలిపి ఉంచుకొని, బిల్వదళాలు తెచ్చుకొని, శివునికి పంచోపచార పూజ చేశాక, గంధం పచ్చకర్పూరం కలిపి, ఆ పొడితో బిల్వాలతో శివనామస్మరణ చేస్తూ శివ అష్టోత్తరాలతో పూజింపాలి. అయిన తరువాత హారతి ఇచ్చి శివునికి ప్రీతికరమైన నారీకేలం నివేదన చేయాలి. కొబ్బరికాయ కొట్టి స్వామివారిని నివేదన చేయాలి. నివేదన చేసిన తర్వాత మహామంగళారతి ఇచ్చి మరుసటి రోజు ఆ శివలింగాన్ని నీటితో నింపిన ఒక పాత్ర నందు నిమజ్జనం చేయాలి. ఆ నీటిని చెట్లకి తొక్కని చోట్ల పొయ్యండి. అర్చన చేసిన పచ్చకర్పూరము, గంధము, బిల్వదళాలు ఉంటాయి కదా, అవి తీసి నీట్‌గా ఆరబెట్టండి. ఆరబెట్టేసి సన్ మొత్తం కాల్చేయండి. పచ్చకర్పూరం వేసి మొత్తం కాల్చిన తర్వాత బూడిద అవుతది కదా, ఆ బూడిదని తీసుకొని ఆవు నెయ్యి కలిపి ఒక దాంట్లో పెట్టేసుకోండి. పెట్టేసుకొని ప్రతినిత్యం కూడా మీరు ముఖానికి ధరించండి. బొట్లుగా పెట్టించుకోండి. పెట్టుకోవడం వల్ల మీకు చెడు దృష్టి దోషాలు, మీ పనులల్లో ఆటంకాలన్నీ పోతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. ఎవరైతే శివనామస్మరణ చేస్తూ ఈ విధంగా ప్రదోషకాలం అంటే గనక సాయంకాలం చేస్తే గనక చాలా శ్రేయస్కరము. కుదరదు సాయంకాలం అంటే ప్రాతకాలంలో చేయవచ్చు. మరి మంచి రోజు కావున ప్రతి ఒక్కరు తెలుసా ఈ రెమెడీ చేయండి. గృహం నందు నెగెటివ్ ఎనర్జీ కాకుండా అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. కావున ప్రతి ఒక్కరు తెలుసా ఆ శివునికి కృపకి పాదకాలను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎలా చేయాలో మళ్ళీ చెప్తున్నాను. బియ్యం పిండి తీసుకొని చిన్నగా శివలింగాన్ని రెడీ చేసుకోండి. 3 ఇంచులు కానీ, 5 ఇంచులు కానీ, ఇంతది గాను చిన్నది ఇంతదైనా సరే శివలింగాన్ని రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని షోడశోపచార పూజ చెయ్యండి. లేదా ఇంకా పంచోపచార పూజ పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు, కొద్ది రకాలకి బిల్వపత్రి పెట్టి పూజా కార్యక్రమం జరిపించి కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి. కొబ్బరి నూనెతోని దీపారాధన చెయ్యండి. చేసి మహామంగళారతి ఇచ్చిన తర్వాత అష్టోత్తరం చేస్తారు కదా, బిల్వ దళాలతోని గంధము, పచ్చకర్పూరం వేసిన దాంతోని చెయ్యండి. చేసిన తర్వాత మరుసటి రోజు తీసి అవన్నీ కూడా ఒక జాగ్రత్త పెట్టేసి శివలింగాన్ని ఒక పాత్ర నందు ఒక నిండు ఉన్న పాత్రలో శివలింగాన్ని నిమజ్జనం చేసేయండి. దాని తర్వాత అది మొత్తం కరిగిపోయిన తర్వాత చెట్లకు దగ్గర పారవేయండి. చెట్లుంటాయి కదా, తొక్కని చోట్ల అక్కడ పాడేయండి నీళ్ళు. ఇదేందని ఇంకా కాల్చి బూడిద చేసిన తర్వాత అందులో ఒక ఆవు నెయ్యి కలుపుకొని ఒక గ్లాస్ గాజు దాంట్లో గానీ, ఒక ఇత్తడి దాంట్లో గానీ, స్టీల్ దాంట్లో గానీ తీసి పెట్టుకొని పొద్దున పెట్టేసుకోండి. పెట్టుకోవడం వల్ల మీకున్న నెగెటివ్ ఎనర్జీ పోయి అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. ఒకవేళ గనక రేపు కుదరకుంటే మళ్ళొచ్చి ఆరుద్ర నక్షత్రం కూడా జరిపించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.